తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటన మూడో రోజుకు చేరింది. ఈ రోజు పర్యటనలో భాగంగా టోక్యో గవర్నర్ తో రేవంత్ బృందం సమావేశమవుతుంది. ఆ తర్వాత ఇండస్ట్రీ ప్రతినిధుల భేటీలో పాల్గొంటుంది. టొయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీతో పాటు పలు కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా సమావేశం కానుంది సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేవెళ్ల, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పాత కొత్త నేతల సయోధ్యపైనే ఇన్ఛార్జ్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. నిన్న సికింద్రాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష జరిపారు. ఎంఐఎంతో కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని ఫిరోజ్ ఖాన్ కోరారు. ఎంఐఎంతో కేసులు ఎదుర్కొంటున్నామన్న ఆయన పార్టీ వైఖరి చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీనిపై మీనాక్షి నటరాజన్ క్లారిటీ ఇచ్చారు. ఎంఐఎం విషయంలో రాహుల్ గాంధీ వైఖరి ఎప్పుడూ ఒకటేనని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. మొదట గురువారమే వస్తానన్నారు, కానీ పలు కారణాలతో హాజరు కాలేకపోయినట్లు చెప్పారు. ఈ రోజు హాజరవుతానని అధికారులకు సమాచారం ఇచ్చారు. సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు ఈ కేసులో కీలకమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ స్కామ్ కు సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సిట్ నోటీసులను ఆయన హైకోర్టులో సవాల్ చేయగా న్యాయస్థానం విచారణకు సహకరించాలని ఆదేశాలిచ్చింది. లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణకు న్యాయవాదిని అనుమతించాలని మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సిట్ విచారణకు మిథున్ రెడ్డి తనతో పాటు న్యాయవాదిని తీసుకువెళ్లడానికి కోర్టు అనుమతించింది. అయితే మిథున్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేసే ప్రక్రియలో న్యాయవాది జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ఆడియో, వీడియోను రికార్డ్ చేయాలని లాయర్ కోర్టును కోరారు. సీసీటీవీ కెమెరాస్ విజిబుల్ ఉన్న చోట విచారణ జరపాలని సిట్కి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తీర్పు మధ్య మార్గంగా ఉండటంతో మిథున్ రెడ్డి 19న సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. భూభారతిని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది తెలంగాణ సర్కార్. మద్దూరు, నేలకొండపల్లి, ములుగు, కామారెడ్డిలో భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. కొత్త చట్టంతో రైతులు సునాయాసంగా సేవలు పొందడంతో పాటు మాడ్యూల్స్ కూడా కుదించింది. గ్రామాల వారీగా దరఖాస్తులు తీసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనుంది. గ్రామాన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. ఎస్వి గోశాల వ్యవహారంలో కూటమి నేతలు, వైసీపీ పరస్పర సవాళ్లతో తిరుపతిలో రాజకీయం వేడెక్కింది. గోశాల వద్దకు వెళ్లిన కూటమి ఎమ్మెల్యేలు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. అసత్య ఆరోపణలు చేయడం కాదని, క్షేత్రస్థాయికి రావాలని కోరారు. గోశాలకు రావడానికి తాను సిద్ధమని, అయితే వైసీపీ నేతలు, కార్యకర్తల్ని హౌస్ అరెస్టు చేశారన్నారు. తనను గోశాల వద్దకు పంపలేదన్నారు. అందుకే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపామన్నారు భూమన. ఎస్పీతో కూడా ఈ ప్రభుత్వం అబద్ధం చెప్పించిందని ఆరోపించారు. ఎస్పీ గోశాలకు తిరుపతి వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి వెళ్లారు. వైసీపీ వర్షన్ వినిపించారు. ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారు కావడంతో అమరావతిలో వచ్చే నెల 2న బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు. ఏపీ సచివాలయం వెనుక ఉన్న ప్రదేశంలోనే నేలను చదును చేస్తున్నారు. బహిరంగ సభకు 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి ప్రత్యేక నోడల్ అధికారిని నియమించింది ఏపీ ప్రభుత్వం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది. ఢిల్లీలోని అక్బర్ రోడ్లో ఉన్న ఏఐసీసీ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. వివిధ రాష్ట్ర రాజధానుల్లో ఈడీ కార్యాలయాల ఎదుట పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం ఈడీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన పాపాలను కప్పిపుచ్చుకోవడానికే నేషనల్ హెరాల్డ్ కేసుని మోదీ సర్కార్ తెరపైకి తెస్తోందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నేతలు.
హైదరాబాద్ లో ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా చేసింది. ఈ ధర్నాలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయ కక్షతోనే సోనియా, రాహుల్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ పుప్పాలగూడ పరిసరాల్లో 400 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సర్కార్ పెట్టుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు భేటీ అయ్యారు. ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాసిక్యూషన్ కోసం ప్రత్యేక న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది. త్వరితగతిన ఈ కేసు విచారణ చేయడంపై ఫోకస్ పెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీకి తగ్గట్లుగా వెళ్లడానికి సిద్ధమైంది. 2022 మే 19న ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. అనంతబాబే ఈ మర్డర్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి. అయితే కేసు నమోదు కావడంతో వైసీపీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 6 నెలలున్నారు. తర్వాత బెయిల్పై రిలీజ్ అయ్యారు. సుబ్రహ్మణ్యం హత్యకు సంబంధించి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పోరాటాలు చేసింది. దళిత యువకుడిని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేశారని తీవ్రంగా ఆరోపించింది. ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీ చేసింది ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీ నిర్మాణ పనుల్ని ఎల్ఎన్టీ దక్కించుకుంది. ఏపీ హైకోర్టు నిర్మాణ పనుల్ని ఎన్సీసీ దక్కించుకుంది. 617 కోట్లతో ఏపీ అసెంబ్లీ, 786 కోట్లతో ఏపీ హైకోర్టు భవనాల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏపీ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాక్ గ్రేటర్ విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానంపై రేపు ఓటింగ్ జరగనుంది. మలేషియా క్యాంప్ నుంచి ఈ రోజు మధ్యాహ్నం విశాఖకు చేరుకుంటారు కూటమి కార్పొరేటర్స్. వైసీపీ తమ కార్పొరేటర్స్ కి విప్ జారీ చేసింది. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని భావిస్తోంది వైసీపీ. గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక డాక్యుమెంట్స్ ఇవ్వొద్దని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించొచ్చని హైకోర్టు సూచించింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ని సవాల్ చేస్తూ 20 మంది అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పేపర్ వాల్యుయేషన్ మళ్లీ జరపాలని లేదా మెయిన్స్ మరోసారి నిర్వహించాలని కోరారు. దీన్ని విచారించిన కోర్టు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఉపాధ్యాయ నియామకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల వయో పరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. ఈ పెంపు ఈ ఒక్క డిఎస్సీకి మాత్రమే వర్తిస్తుంది అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ డిఎస్సీని ప్రత్యేకంగా పరిగణిస్తున్నందునే వయో పరిమితి పెంచినట్టు తెలిపింది. 2024 జూలై 1ని కటాఫ్ తేదీగా నిర్ణయించింది. ఈ నెల చివరి వారంలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సురానా గ్రూప్స్, సాయి సూర్య డెవలపర్స్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. 2 రోజుల సోదాలపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది. నరేందర్, సురానా, సతీష్ చంద్ర కలిసి భారీ అక్రమాలకు పాల్పడ్డారని, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం చేశారని స్పష్టం చేసింది. కొద్ది నెలల్లోనే 100 కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించారని, ఈ నిధులను ఎక్కడికి తరలించారన్న దానిపై విచారణ కొనసాగుతోందని ఈడీ ప్రకటించింది. హైదరాబాద్ పాత బస్తీ మెట్రో నిర్మాణ పనులపై నెలకొన్న అభ్యంతరాలపై హైకోర్టులో విచారణ జరిగింది. మెట్రో నిర్మాణం వల్ల ఇక్కడ చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయని పిటిషన్ దాఖలైంది. దీంతో పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయొద్దని, వాటి వద్ద నిర్మాణ పనులు చేపట్టొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.
ఏపీలో పలు ఉద్యోగ పరీక్షలకు ఇవాళ హాల్ టికెట్స్ ని రిలీజ్ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 28న, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగాలకు ఈ నెల 28, 29న పరీక్షలు జరుగుతాయి. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈ నెల 28న పేపర్ 1, 30న పేపర్ 2, పేపర్ 3 ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అల్లూరు ఏజెన్సీని పొగమంచు కమ్మేసింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో మన్యం ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాడేరులో 17 డిగ్రీల ఉష్ణోగ్రత, మినుములూరు వద్ద 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో ఏజెన్సీ వాసులు మండు వేసవిలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేపట్టదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. వక్ఫ్ ఆస్తుల విషయంలో ఎలాంటి మార్పులు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దని ఆదేశించింది. వక్ఫ్ చట్టంపై సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ విచారణ జరిపింది. పూర్తిస్థాయి వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు కోరింది కేంద్ర ప్రభుత్వం. దీంతో సమగ్ర వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. పిటిషనర్స్ లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హర్యానాలో భూ బదలాయింపు కేసుకు సంబంధించి వాద్రా వరుసగా 3వ రోజు విచారణకు హాజరయ్యారు. 2019లో అడిగిన ప్రశ్నలే ఇప్పుడు కూడా అడిగారని తెలిపారు వాద్రా. తాము తప్పు చేసినట్టు చూపించేందుకు ఈడీ ప్రయత్నం చేస్తోందన్నారు. 3వ రోజు విచారణకు కూడా వాద్రా వెంట ఈడీ ఆఫీస్కొచ్చారు ప్రియాంక గాంధీ. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్తో దయాదీకున్న సంబంధమని వ్యాఖ్యానించింది. జమ్మూ కశ్మీర్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భూభాగమేనని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 89,200 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 97,310 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి 1,10,000 అమ్మడం